అంటే నీకు తెలిసినంత వరకు కూడా 70,000-80,000 ఒక్క 4-5 గంటలకు తీసుకునేటోళ్ళు ఉన్నారా లేదా? ఉన్నారన్న. జనాలు వాళ్ళ ప్రేమతోని ఎంత కట్నం ఇస్తే అంత కట్నం తీసుకొని పండుగలు చేసేటోళ్ళు. కానీ ఇప్పుడు ఒగ్గు కథ చెప్పేవాళ్ళు, ఒగ్గు పండుగలు చేసేవాళ్ళు కూడా లక్షలలో డబ్బులు డిమాండ్ చేస్తూ ఉన్నారని చెప్పి జనాలు పోతరాజు ఎట్లా ఉండాలి? వాళ్ళు ఎట్లా తయారంటే పసుపు కుంకుమ అన్న. రియల్ పోతరాలు అయితే వాళ్ళే అన్న. అంటే మీరు ఫేక్? మేము కూడా ఫేక్ అంటలేము. పోతరాజు మీదికి రావాలంటే రోడ్ మీద ఒక పటం ఇస్తారు. ఆ పటం మీద కూర్చోబెట్టి ఒక 10-15 నిమిషాలు 20 నిమిషాలు కూడా పిలిస్తే గానీ పోతరాజు రాడు. అట్లాంటిది ఇక్కడికి వచ్చేసరికి మన హైదరాబాద్ లో వేసుకోగానే ఇక బయటకు వెళ్తున్నామా పోతరాజు వచ్చేసిండు ఒంటి మీదకి అంటారు. ఎట్లా అది ఎట్లా సాధ్యం? ఎట్లా సాధ్యం అంటే ఇప్పుడు మా ఊరాలెల్లమ్మ పైడి గద్దెల మీద పండుకున్నది నాగు పాము, అది ఎంత సక్కనిదమ్మ పాము. మా ఊరాలెల్లమ్మ పైడి గద్దెల మీద పండుకున్నది నాగు పాము, అది ఎంత సక్కనిదమ్మ పాము. మచ్చ మచ్చల నాగు పాము, అది మా ఊరాలెల్లమ్మ పాము. మచ్చ మచ్చల నాగు పాము, అది మా ఊరాలెల్లమ్మ పాము. అందరికీ నమస్తే. అందరు ఎట్లున్నారు? నేనైతే మంచిగా ఉన్నా. అయితే మన తెలంగాణలో ప్రత్యేక పండగ, అతిపెద్ద పండగ బోనాల పండగ. ఈ బోనాల పండగలో జోగినీలు, పోతరాజులు, శివశక్తుల వీళ్ళ పాత్ర అయితే చాలా ముఖ్యంగా కనిపిస్తూ ఉంటుంది. అయితే మన హైదరాబాద్లో గోల్కొండలో మొట్టమొదటగా బోనాలు సురువై లాల్ దర్వాజాతో ముగిసిపోతూ ఉంటాయి. అయితే నార్మల్గా ఈ బోనాల పండుగలో ఒగ్గోళ్ళు, పోతరాజులు, జోగినీలు ఎవరైతే ఉంటారో వీళ్ళ జీవితం సంవత్సరం అంతా ఎట్లా ఉంటుంది, ఈ ఆషాఢ మాసంలో ఎట్లా ఉంటుంది అడిగి తెలుసుకుందామని చెప్పేసి ఈరోజు గౌలిదొడ్డి నుంచి అభి పోతరాజును పిలవడం జరిగింది. మరి పరిచయం చేసుకొని అన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. ఆలస్యం ఎందుకు, పరిచయం చేసుకుందాం. నమస్తే బ్రదర్, ఎట్లున్నావు? మంచిగా. బోనాల పండుగ వస్తుంది అనగానే ఎట్లా అనిపిస్తూ ఉంటుంది? ఏ మొత్తం భూమి బాన్స్ వస్తే మొత్తం ఎప్పుడు వేయాలి ఎప్పుడు వేయాలని ఉంటుంది అన్న. ఎన్ని సంవత్సరాల నుంచి పోతరాజు చేస్తావు? 2 సంవత్సరాల నుంచి. 2 సంవత్సరాల నుంచి పోతరాజు చేస్తూ ఉన్నావు. అసలు పోతరాజు చేయాలంటే ఎట్లాంటి పద్ధతులను పాటించాలా? అంటే దాని పద్ధతులు అంటే మంచిగా నీట్గా ఉండాలి, తాగొద్దు, డ్రింక్ చేయొద్దు. మంచిగా మా వస్తుంది ఏం చెప్పినంటే పోతరాజు వేసినప్పుడు పాలు తాగి అమ్మవారికి వేయాలని చెప్పాలన్నాడు అన్న. ఏ ప్రోగ్రాంలో పోయినప్పుడు కూడా మంచిగా నీట్గా డిసిప్లిన్ ఉండాలి, మన పేర్లు నిలబెట్టాలని చెప్పన్నాడు అన్న. అట్లాగే నేను అదే కంటిన్యూ చేస్తున్నాను. అసలు ఈ పోతరాజు ఫీల్డ్కి ఎందుకు రావాలనిపించింది? ఫీల్డ్కి అంటే చిన్నప్పటి నుంచి ఏమన్నా చిన్నప్పటి నుంచి గోల్కొండకు వచ్చి చూస్తే నేను కూడా వెయ్యాలని చెప్పి వేసిన అన్న. ఇంట్లో అడిగితే వెయ్యాలి వద్దన్నారు. ఇక వేసినాక ఇంట్లో పైసలు వేస్తే సరే అని చెప్పి ఒప్పుకోరు. అప్పటికి ఒప్పుకోలేరు. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉంది అసలు? ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంటే అంతే. నేను ఇట్లా తిరుగుతా మా డాడీకి నచ్చదు. మా డాడీ ఇంట్లో పైసలు తీసుకొస్తలేదని చెప్పి నచ్చదు. ఇప్పుడు మంచిగా అందరం కలిసి మెలిసి ఉంటున్నాం. ఇప్పుడు పైసలు తీసుకొస్తున్నా ఇంటికాడ కూడా తొట్టెల వేసి నుంచి మాకు మంచి జరుగుతుంది అన్న. ఈసారి కూడా సెకండ్ సారి చేస్తున్నాను ఇంటికాడ. అంటే పోతరాజు చేసేటప్పుడు కంపల్సరీ గురువు ఆజ్ఞ, తల్లిదండ్రుల ఆజ్ఞ కంపల్సరీ తీసుకోవాలని చెప్పి చెప్తా ఉంటారు కదా. మరి ఇంట్లో ఒప్పుకోకుండా పోతరాజు చేసినావు? వేసినాక మళ్ళీ అంటే భరత్ అన్నతోటి మమ్మీకి మాట్లాడిపించిన. ఇట్లా అంట ఏమైనా తీసుకోవాలి అంటే పగల సరే అమ్మ నేను తీసుకుంటా అంటగల. అప్పటి నుంచి మా మమ్మీ భరతన మీదనే నమ్మకం పెట్టుకుని పంపించింది అన్న. అంటే పోతరాజు చేసే ప్రతి ఒక్కరికి గురువు ఉంటాడు కదా, అట్లా మీ గురువు ఎవరు? బోయినపల్లి భరత్ పోతరాజ్ సార్. అంటే నువ్వు ఉండేదేమో ఎక్కడనో ఉంటావు కానీ బోయినపల్లి ఇప్పుడు భరత్ పోతరాజు ఎవరైతే అంటున్నావు వాళ్ళు వచ్చేసి బోయినపల్లిలో ఉంటారు కదా. అంత దూరం నుంచి వచ్చి ఇక్కడ గురువుగా ఎంచుకోవడానికి కారణం ఏంది? గురువు ఎంచుకోవాలంటే ఆయన పద్ధతులు నచ్చినాయి అన్న నాకు. అంటే డీసెంట్ ఉంటాడు అన్న, చాలా మంచివాడు. ఎప్పుడు ఏ ఆపదలోనో వాళ్ళు హెల్ప్ చేసేస్తాడు. పోతరాజు చేసేటప్పుడు కొన్ని పద్ధతులు కానీ నార్మల్గా తాయితాలు కానీ కొన్ని మంత్రాలు ఇట్లాంటివి ఉంటాయి అని చెప్పి చెప్తా ఉంటారు నార్మల్గా. ఎట్లాంటివి చెప్తా ఉంటాడు గురువు మీకు సందేశాలు? గురువు ఎట్లా అంటే నేను చూసుకుంటా మొత్తం, నీకు ఏం కాకుండా నీకు ఏమైనా అయితే నేను నిలబడతానని అంటాడు. కానీ అంటే మా భరతన వేసినప్పటి నుంచి నాకు ఏమి వేయలేడన్న. కానీ ధైర్యం ఒకటే అన్న నాకు. మా భరతని ఏం చూసుకుంటాను చెప్పి అన్నాడు. ఆయన బలంతో వేసినాడు. నేను పోతరాజు చేయడం సేవ కోసం ఇస్తా ఉన్నారా, దందా వేయడం కోసం ఇస్తా ఉన్నారా? సేవ కోసం అన్న. సేవ కోసం వేసినప్పుడు పోతరాజు ఎట్లా ఉంటాడో అట్లనే రెడీ కావాలి కదా. రెడీ అవుతామన్నా. కానీ వాళ్ళకి చెప్పినామన్నా మేము అన్న ఇట్లా మంచిగా ఉండదు అని. అంటే వాళ్ళు ఏమంటారు అన్న మేము పైసలు ఇస్తున్నాం కదా, పైసలు ఇస్తే మేము ఎట్లా చెప్తా అట్లా వినాలని అంటే కదా మేము మాట్లాడానికి వస్తుంది అన్న. అంటే పైసల కోసం పద్ధతులు మార్చుకోవచ్చా? ఏమన్నా వాళ్ళు చెప్పిన అంటే వాళ్ళు ఫోర్స్. అంటే నేను ఎందుకు ఈ క్వశ్చన్ అడిగినా అంటే ఇందాక నువ్వు ఏమన్నావు అమ్మవారి సేవ కోసం ఇస్తున్నా అన్న అని చెప్పేసి అన్నావు. అమ్మవారి సేవ కోసం వేసేటోనివే కాబట్టి అమ్మవారి సేవ కోసం ఇస్తున్నావు కాబట్టి పోతరాజు ఎట్లా ఉంటాడో అట్లనే రెడీ కావాలి కదా. పైసలు ఇస్తున్నారని మాట ఎందుకు వచ్చింది మధ్యలో అని అడుగుతున్నా. మాట ఎందుకు వచ్చింది అంటే మేము చెప్పినామన్నా ఆల్రెడీ. చెప్తే లేరు అంటే మాకు ఏమన్నారు, చెప్తే నాకపోతే మేము ఆర్డర్ క్యాన్సిల్ తీసుకుంటామని చెప్పన్నారు. నేను అట్లా కూడా నేను ఏమనలేనన్నా. మళ్ళీ లాస్ట్కి ఫోన్ చేసి అన్న మీ ఇష్టం ఉన్నట్టు వేసా అంట కదా. నేను చెంకితోటి వేసా అని చెప్పి అన్నాను. చెంకితోటి వేసా అంట కదా సరే అని చెప్పన్నారు.
ఇప్పుడు మళ్ళీ ఫోన్ చేసి మాట మార్చారు అన్న. అంటే ఒక ఆర్డర్కి ఇప్పుడు ఒక రోజు ఈవెంట్ చేస్తే ఒక 50,000 తీసుకుంటారా? ఒక 50,000 తీసుకోమన్నా 25 తీసుకుంటాం ఇద్దరు కలిపి. 70,000-80,000 కూడా తీసుకునేటోళ్ళు ఉన్నారు చాలా మంది. వాళ్ళు అంటే ఫేమస్ ఉంటారు అన్న. అంటే ఫేమస్ అంటే దేనికి ఫేమస్? అంటే ఫేమస్ అంటే డ్యాన్స్లు ఉంటారు కదా అన్న. సేవ కోసం చేసేటోళ్ళు ఇంత పైసలు ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తారు? అట్లా అంటే నీకు తెలిసినంత వరకు కూడా 70,000-80,000 ఒక 4-5 గంటలకు తీసుకునేటోళ్ళు ఉన్నారా లేదా? ఉన్నారన్న. ఎందుకు అంత ఆశిస్తున్నారు అసలు? ఏమో అన్న వాళ్ళకి తెలియదు గురించి. ఎందుకంటే ఇప్పుడు చాలామంది పోతరా చేసేటప్పుడు తాగి పోతరా చేయాలన్నా తాగకుండా పోతరా చేయాలి? తాగకుండా పోదరాయాలన్న. మరి ఏం చేస్తా ఉన్నారు ఇప్పుడు వేసేటోళ్ళు? ఇప్పుడు వేసేటోళ్ళు జనరేషన్లో మొత్తం ఫ్యాషన్ అయిపోయిందన్న వాళ్ళకి. మందాయి వేసుడు అంటే మందు కోసం వేస్తారో సేవ కోసం వేస్తారో పైసల కోసం వేస్తారో తెలియదు. కానీ వేషం అయితే పాలదాయే వేయాలన్న. పొద్దుల మార్నింగ్ పాలదాయ వేసి టిఫిన్ చేసేసి స్టార్ట్ చేసుకుంటాం ప్రోగ్రామ్. అంటే మందు మొత్తానికి తాగొద్దు? మేము తాగదన్న, మందు తాగొద్దన్న. మరి మొత్తం మందు బాటలు లేపేసి ఆడ గోల్కొండ కాడ చూసుకుంటే రోడ్ల మీద పక్కకు పడిపోవడం అట్లాంటివి వస్తుంది ఒకటే చెప్పినన్న. మా దాంట్లో వేసేటోళ్ళు ఎవ్వరు తాగరన్న మందు. మా దాంట్లో ఎవ్వరు తాగారు. మా భరతను చూసుకుంటాడు మొత్తం. ఏమనంటే చూసుకోమంటారు. తీసుకుంటాం, బాటిల్ అయితే తీసుకుంటాం. కానీ తీసుకుపోయి ఇంటికన్నా ఇంట్లో డాడీ కన్నా ఎవరికన్నా ఇచ్చేస్తాం. అది మనం ముట్టుకోమని. ఎందుకంటే అక్కడ సామాన్లు అక్కడ సాక పెడతారు కదా, దానికి ఒక్క సామాన్ తీసుకుంటాం. నేను ఎన్ని ఆర్డర్లు వేసి నుంచి ఒక్కసారి తాగలేను. అయితే పోతారా చేసే రోజు మీరు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎట్లాంటి పద్ధతులను పాటిస్తూ ఉంటారు? మార్నింగ్ అయితే పాలు తాగి టిఫిన్ చేసేసి ప్రోగ్రాం కాడికి పోతామన్న. ప్రోగ్రాం కాడికి పోగానే కూర్చుంటాము, సామాన్లకు పూజ చేసుకొని మేకప్ స్టార్ట్ చేసుకుంటాం. మేకప్ స్టార్ట్ చేసుకొని బయటకు ఎంట్రీ ఇస్తామన్న. బయటకు ఎంట్రీ ఇచ్చిందాక మొత్తం అయిపోయిందాక అట్లనే ఉంటాం నా స్టాప్ తినొకటి. పోతరాజు ప్రతి ఒక్కరు ఇంటి మీదకి వస్తాడా? ఇంటి మీదకి వస్తారన్న. వస్తారు. ఎన్ని గంటలు ఉంటాడు వచ్చి? మంచిగా ఒక 20-20 మినిట్స్ ఆకుంటాడు అన్న. 20 మినిట్స్ వరకు ఉంటాడు? నాకైతే ఉంటాడు అన్న. ఎందుకంటే నేను ఒగ్గు పని అన్నీ చేస్తాను కదా, నాకు తెలుసు అన్న. ఇందాక నువ్వు చెప్పినావు ఈ పోతరాజే కాకుండా నేను ఒగ్గు పని కూడా చేస్తా అని చెప్పేసి అన్నావు. ఇప్పుడు ఒగ్గు కథ అంటే ఏంది అసలు? ఈ ఒగ్గు పండగలు ఎందుకు కోసం చేస్తావు? ఒగ్గు పండుగలు అంటే ఇంట్లోకి మంచిగా వాళ్ళకి ఒగ్గు పండుగలు తీసుకుంటారు అన్న. ఇప్పుడు ఇంటికి పోతే మహిళలు తీస్తాం. జాతర అయినా సరే మహిళలు తీస్తాం. ఫస్ట్ మహిళలు తీసినాక వాళ్ళ ఇంటికి పెయింటింగ్ వేసుకుంటారు, గుడికి పెయింటింగ్ వేసుకుంటారు. కొన్ని రోజులు అయినాక మళ్ళీ గంగతెప్పకు వస్తాం. గంగతెప్పకు పోయి దాని తెల్లారి లగ్గం చేస్తాం. దేవుని పట్టణంలో తీసుకొచ్చేస్తాం. పట్టణంలోకి వెళ్ళి వేసి మళ్ళీ గుళ్ళకి పంపించేసి అగ్గిగుండాలు అక్కడికి పోతాం. అగ్గిగుండాలు అయిపోయినాక బోనాలు తిరుగుతాం. బోనాలు అయిపోయినాక కట్నాలు నడుగుతాం. ఏమేం పండుగలు చేస్తూ ఉంటారు మీరు? మేము ఎల్లమ్మ పండుగ చేస్తాం, పాలు పట్టిస్తాం, బీరప్ప పండుగలు చేస్తాం, అన్నీ చేస్తాం అన్న. అన్ని పండుగలు చేస్తాము. నార్మల్గా ఇప్పుడు నువ్వు పోతరాజు, అంతకుముందు నీ లైఫ్ వేరే. ఓకే, తర్వాత పోతరాజుకి వచ్చినావు. పోతరాజుకి వచ్చిన తర్వాత మళ్ళీ ఒగ్గు ఫీల్డ్లోకి ఎందుకు పోవాలనిపిస్తుంది? అంటే ఫస్ట్ పోతరాజు వేయకముందు ఒగ్గు ఫీల్డ్కి వచ్చినన్న. అది ఒగ్గు పని చేసి 3 సంవత్సరాల దగ్గరికి వస్తుందన్న. అంటే నేను 9th 10th ఉన్నప్పుడు పోయినంటే జాతరలల్లో పోతే నేను ఇట్లా ఏది స్కూల్లో బంగాలు కొట్టి పోయినాను నేను. సార్ కూడా నన్ను మస్తు కొట్టినండే. అవన్నీ వేసి కూడా ఒగ్గు పనికి పోయినా నేను. ఏమేమి పండుగలు చేస్తూ ఉంటారు నార్మల్గా? నార్మల్ అయితే ఇంట్లో అయితే దేవుని లగ్గాలు చేస్తారన్న. దేవుని లగ్గాలు పాలు పట్టించడం ఉంటాయి. ఇక పెద్ద పెద్ద జాతరలు అంటే బీరప్ప పండుగలు. బీరప్ప పండుగ అయితే వారం రోజులు ఉంటుంది అన్న. గావట్టుడు ఉంటుంది. గంగతెప్పకు పోయినప్పుడు నార్మల్గా గంగను తలుచుకొని ప్రార్థన చేస్తూ పాట పాడతారు కదా ఒకటి, అది మనోళ్ళ కోసం ఒక్కసారి 2 నిమిషాలు. చరణి శరణమాయమ్మ రాణి శంభావి రాణి శంభావి రాణి కరణుడుమో గంగా తల్లి గంగావరమ్మ దే మాయమ్మ లాలి లాలాయేలమ్మ లాలాయేలమ్మ లాలాయేలమ్మ. అట్లా ఈ గంగతెప్పకి ఎందుకు పోతారు అసలు? గంగతెప్పకి ఎందుకంటే ఇప్పుడు మహిళలు తీసినాక గంగకు పోవాలన్న తప్పకుండా. గంగాదేవి పిలుస్తుంది అన్న. పిలిస్తే పోయి గంగకు పోయి ఆడ గంగ కాడికి పోగానే పట్టం వేస్తాం. పట్టం వేసి దేవుళ్ళు పెడతాం. దేవుళ్ళు తీసుకుపోయి మళ్ళీ ఆడ గంగలో అడిగేసి గుళ్ళ తీసుకొచ్చి పెడతాం. గుళ్ళ తీసుకొచ్చి పెట్టినాక తెల్లారి పట్టం వేసి పట్టంలోకి తీసుకొస్తాం. నార్మల్గా ఇప్పుడు మీరు మల్లన్న పండుగలు చేస్తూ ఉంటారు, ఎల్లమ్మ పండుగలు చేస్తూ ఉంటారు ఎక్కువ శాతం కాబట్టి. మల్లన్న పండుగకి ఎల్లమ్మ పండుగకి తేడాలు ఏముంటాయి? ఎల్లమ్మ పండుగ అంటే ఆటలు ఉంటాయి అన్న. మల్లన్నకైతే ఆటలు ఉంటాయి కదన్న. అట్లా అని చెప్పి మల్లన్నది మంచిగా ఎక్కువ చేస్తున్నాం. ఎల్లమ్మ తక్కువ. బీరప్ప పండుగ అంత పెద్ద పండుగ చేస్తారు కదా, 7 రోజులు. ఎందుకు 7 రోజులు చేస్తూ ఉంటారు? 7 రోజులు ఎందుకంటే ఫస్ట్ మహిళలు ఇస్తాం. 2 రోజులు ఊరు తిరుగుతారు అన్న. ఊరు తిరిగినాక గంగకు పోతాం. గంగకు వేసి వచ్చినాక తెల్లారి లగ్గం ఉంటుంది. లగ్గం నాడు అయిపోయినాక ఆటలకు వస్తారు. ఆటలు వచ్చినాక సాయంత్రం బోనాలు తిరిగినాక సాయంత్రం మళ్ళీ నైట్ 7:30 అట్లా గావట్టుడు ఉంటుంది. గావట్టినాక తెల్లారి మళ్ళీ ఒకరోజు 1 గంట సేపు కథ చెప్తాం. ఆ రోజు నైట్ మళ్ళీ నాగవేలి కథ ఉంటుంది. నాగవేలి అంటే ఇట్లా బోనాలు ఉంటాయి కదన్న. ఆ బోనాల కథ చేసి దాని తెల్లారి మళ్ళీ నాగవేలి కథ చేస్తాం. అయితే బీరప్ప పండుగ చేసినప్పుడు కేవలం వారం రోజులు మాత్రమే ఈ పండుగను
అత్యంత ఘనంగా చేస్తారు. పెద్ద ఈ పండగ చేసిన తర్వాత మళ్ళీ ఇయర్ అంతా 2-3 సంవత్సరాల వరకు గుడికి పోవడం కానీ దీపం పెట్టకపోవడం ఇట్లా చిన్నపోయినట్టు కనిపిస్తూ ఉంటుంది గుడి. ఎందుకోసం అది? ఎందుకోసం అంటే ఒకటేసారి జాతర చేసి అయిపోయాక పోబుద్ది కాదన్న గుడికి ఎవరికైనా సరే యాస్టకు వస్తుంది, మొన్ననే జాతర చేసినాం కదా అని చెప్పి యాస్టకు వస్తుంది వాళ్ళకి. అంటే నార్మల్గా వేరే గుడికి వెళ్తూ ఉంటారు కదా. వేరే గుడికి పోతారన్న, కానీ వాళ్ళు పాటించేది అట్లా ఉంటుంది. ఒకప్పుడు ఒగ్గు కథ చెప్పేవాళ్ళు, ఒగ్గు పండుగలు చేసేవాళ్ళు. జనాలు వాళ్ళ ప్రేమతోని ఎంత కట్నం ఇస్తే అంత కట్నం తీసుకొని పండుగలు చేసేటోళ్ళు. కానీ ఇప్పుడు కల్చర్ కొంచెం ఫ్యాషన్ అనో ఇంకా కొన్ని మార్పులు రావడం వల్ల ఒగ్గు కథ చెప్పేవాళ్ళు, ఒగ్గు పండుగలు చేసేవాళ్ళు కూడా లక్షలలో డబ్బులు డిమాండ్ చేస్తూ ఉన్నారని చెప్పి జనాలు అంటున్నారు. ఇది వాస్తవమే? వాస్తవమే అన్నది. ఎంత డిమాండ్ చేస్తారు? తక్కువ మేమైతే జాతరలు వేస్తే ఒక 80,000 తీసుకుంటాం అన్న. పెద్ద జాతరలు వేస్తే 2,50,000 తీసుకుంటాం. 2,50,000? 2,50,000. మళ్ళీ అనేది బీరపల్లి 2 వస్తుంది అన్న దాంట్లో పండుగలు. అట్లా పెద్ద పండుగ అయితే అంత తీసుకుంటారు. మరి మొత్తం లేనోళ్ళే ఉండి ఏదో పండుగ చేసుకోవాలి, మాకు తాతల నాటి నుంచి వస్తుంది, మేము దీన్ని కొనసాగించుకోవాలి అనేటోళ్ళ కోసం కూడా తక్కువ తీసుకోరా? దానికి సహకరించారన్న. ఎందుకంటే అది చిన్నప్పటి నుంచి వస్తుంది కదా పండుగ, వాళ్ళకి తాతల నుంచి వస్తుంది కదా, వాళ్ళు తీసుకుంటారు అన్న. పోతరాజు చేస్తారు కదా బ్రో మీరు. పోతరాజు చేసినప్పుడు పోతరాజు ఒంటి మీదకి వస్తాడని చెప్పి చెప్తా ఉన్నారు. అంటే వచ్చే ముందేమన్నా మీకు అర్థమైపోతుందా? మనకు అర్థం కాదన్న. మనకి ఇట్లా అంటే ఊదిపో వేస్తారా, అప్పుడు మనకి ఏం కాదు. వచ్చి ఊదిపో వేసినామంటే మనకి ఏం అర్థం కాదు. నువ్వు పక్కనే నువ్వు బయటకు ఎంట్రీ వచ్చిందాక నీకు ఏం తెలియదన్నా. నీ ముంగట వాళ్ళు ఉన్నారు, నీ పక్కన వాళ్ళు ఉన్నారు, ఎవ్వరు అనిపారు. ఓకే, ఇప్పుడు పోతరాజు ఎట్లా ఉండాలి? నీకు తెలిసిన పోతరాజు, నిజమైన పోతరాజు వేసేవాళ్ళు ఎట్లుంటారు అసలు? ఎట్లా తయారు కావాలి వాళ్ళు ఎట్లా తయారంటే పసుపు కుంకుమ అన్న. రియల్ పోతరాలు అయితే వాళ్ళే అన్న. అంటే మీరు ఫేక్? మేము కూడా ఫేక్ అంటలేము అన్న. ఇప్పుడు మేము కూడా వేస్తాము. ఇప్పుడు గోల్కొండకే నేను పసుపుతోటే వేద్దాం అనుకుంటున్నాను ఈసారి, పసుపు కుంకుమ. అంతకుముందు ఎందుకు అట్లా డేంజర్ మేకప్స్ వేసుకోవాల్సి వచ్చింది? అంటే డేంజర్ మేకప్స్ అంటే అప్పుడు నాకు తెలియదు అన్న ఎట్లా వేయాలో. ఇప్పుడు తెలిసి మా ఉస్తాద్ చెప్పింది ఎట్లా వేయాలి, డీసెంట్ ఉండాలి, చూసేటోళ్ళు కూడా మంచిగా అనిపించాలంట కదా. సరే అని చెప్పాను. లెన్స్ పెట్టుకుంటారు కదా, ఈ లెన్స్ ఎందుకు పెట్టుకుంటారు? లెన్స్ ఎందుకు పెట్టుకుంటారు అంటే చాలామంది భయపడతారు కదా అన్న, అట్లా లెన్స్. పోతరాజు అన్న, నేనైతే పోతరాజు అనను, రాక్షసులు దయ్యాలంట నేను డైరెక్ట్ అంట. ఎందుకు అనంటే మన కల్చర్లో కానీ పూర్వకాలం నుంచి పోతరాజు అనేటోడు పసుపు కుంకుమ మాత్రం వేసుకొని ఒక దేవునిలాగా కనిపించేటోడు. ఎవరికన్నా రే బాధతో ఉన్నారు అంటే దగ్గరకు వచ్చి కాలు మొక్కేటోళ్ళు ఒకప్పుడు. కాకపోతే దాన్ని మొత్తం ఈ ఫ్యాషన్ పేరుతోని మన పద్ధతులను మొత్తం మార్చేస్తూ ఉన్నారని చెప్తా ఉన్నా. పోతరాజుకు విలువ అనేది ఉందా ఇక్కడ మన హైదరాబాద్లో చూసుకున్నట్టు? ఎందుకు విలువ లేకుండా ఎవరు చేసారు? ఎందుకు ఎవరు చెప్పలేమన్న, వాళ్ళు మనకు తెలియదు. అంటే ఎవరో అంటే మీ వ్యవస్థలో ఉన్న వాళ్ళే కదా తాగి పడిపోవడం. లాస్ట్ టైం అయింది కదా అన్న. లాస్ట్ టైం గోల్కొండలో ఒక ఆయన ఫుల్ తాగి డ్రింక్ చేసి కింద పడిపోయిండు. మా ఉస్తాద్ చెప్పిండు తాగితే ఇట్లా అవుతారు మీరు అని చెప్పి అంటగల మేము అప్పటి నుంచి మందు తోలుకుపోతలేమన్నా. అసలు నాకు మందు అలవాటే లేదన్న. స్మోక్ అయితే అలవాటు ఉందని చెప్తున్నాను కానీ స్మోక్ అలవాటు ఉంది. పోతరాజు చేసినప్పుడు స్మోక్ చేస్తాం? అట్లా ఏం లేదన్న. ఈవెంట్లు ఉన్నప్పుడు ఏం లేదు, అంటే ఖాళీ ఉన్నప్పుడు. నార్మల్గా పోతరాజు చేసినప్పుడు ఎంత ఖర్చు వస్తుంది మీకు? నార్మల్ పోతరాజు అంటే కొత్త సామాన్ తీసుకుంటే 8,000-9,000 దాకా అవుతాయి అన్న. మంచి గట్టి సామాన్ అయితే 14 దాకా అవుతాయి అన్న. ఎందుకంటే అవి మంచిగా 4 సంవత్సరాలు 5 సంవత్సరాల దాకా రావాలంటే గట్టిగా కొట్టించుకోవడం దగ్గరికి. నార్మల్గా ఒక 10 సంవత్సరాల క్రితం చూసుకుంటే ఒక ఏరియాకి కానీ ఒక బస్తీకి కానీ ఒక గ్రామంలో కానీ పోతరాజు అనేటోళ్ళు 1-2 మాత్రమే ఉంటారు. కానీ మనం హైదరాబాద్కి వచ్చేసరికి ప్రజెంట్ ఈ ఇయర్కి వచ్చేసరికి ఒక గల్లీకి 10-15 మంది పోతరాజులు వస్తారు. వీళ్ళు కేవలం మొత్తం పైసల కోసమేనా లేదంటే సేవ కోసమా? కొంతమంది సేవ కొంటారన్న, కొంతమంది పైసలకు కొంటారన్న. చెప్పలేము వాళ్ళని. వాళ్ళు ఏమంటే మా ఇష్టము ఎందుకు వస్తున్నాం అని చెప్పి మమ్మల్ని ప్రోత్సహిస్తారు. అంటే ఒక వ్యవస్థలో తప్పు చేస్తే వ్యవస్థను మొత్తం తప్పు పడుతూ ఉంటారు. అవునా కదా? వ్యవస్థకు మొత్తం చెడ్డ పేరు వస్తుంది. అట్లాంటిది ఒక పోతరాజు తప్పు చేస్తే సీనియర్ పోతరాజులు ఎందుకు స్పందించట్లేదు? ఏమో అన్న, వాళ్ళకి పెద్దలకే తెలియాలి. మేము చెప్తేనేమో మీరు అట్లా ఎందుకు వేస్తారు, అవి మా ఇష్టం మేము చూసుకుంటామని చెప్పి మాట్లాడతారు పెద్ద పోతరాజులు. ముందుసారి తలవర్ష అన్న దగ్గరకు ఏమనుకున్నా, అన్న కాంటాక్ట్ అయితే కాంటాక్ట్ కాలేడు. ఇట్లా కాదని చెప్పి తెలిసిన ఒక అన్న ఉంటాడు ఒక్కొక్కపేట్ల. అన్నని ఇట్లా భరతన్న ఇంకేస్తా వేసినాక నన్ను తీసుకో ఒకసారి పరిచయం చేయంట కదా. పోయి పరిచయం అయినా పైసలు తీసుకుని సామాన్ తీసుకొని పోయి చక్కగా సామాన్ మా మమ్మీ ఇప్పించింది. మా మమ్మీకి తెలుసు, మా డాడీకి తెలియదు వేస్తున్నట్టు. మా మమ్మీ పైసలు ఇచ్చింది అన్న. ఆర్డర్కి పిలిచిన వాళ్ళు మమ్మల్ని ఇట్లనే కావాలి, మీరు ఇట్లనే చేసుకోర్రి, ఎంత అంటే అంత ఇస్తామని చెప్పేసి అంటే మీరు వాళ్ళు చెప్పినట్టు మీకు పైసలు వస్తున్నాయి కదా అని చెప్పేసి ఒక దేవుడి రూపాన్ని కించపరిచినట్టు చేయడం మీకు తప్పనిపించదా, సిగ్గనిపించదా ఇప్పుడు కూడా? అంటే నిన్నొక్కనే కాదు నేను అనేది, వ్యవస్థలో ఉన్న ఈ డేంజర్ మేకప్ వేసుకునే ప్రతి ఒక్కరికి కూడా ఇది వర్తిస్తుంది. కరెక్టేనా? అది వాస్తవం కరెక్టే. అంటే మనం వాళ్ళు చెప్పినట్టే వినాలి అన్న. ఎందుకంటే మేము చెప్తాం అన్న మేము అట్లా వేస్తాం, మాకు మంచిగా ఉండదు అన్న, మాకు మళ్ళీ అట్లా బయట వాళ్ళు అడుగుతారు,
మీరు ఒక్కటి అడిగితే మళ్ళీ ఒక వీడియో కోసం అన్ని వీడియోలు వైరల్ అవుతాయి అన్న, మీరు అట్లా వేయమని చెప్పి పసుపుతో వేసా అని చెప్పిన అన్న. చెంకి పసుపు కుంకుమ వేసామని చెప్పినాం, వద్దని చెప్పన్నారు. చెంకితో వేస్తామని చెప్పన్నారు, వద్దన్నారు. మాకు ఇదే మేకప్ అని ఉండాలన్న, మాకు ఇదే మేకప్ పోవాలి అని చెప్పన్నారు అన్న. నేను కూడా ఏమలేను మా భరతనకి ఇట్లా ఫోన్ చేసి లేపితే మా భరతను ఏం చెప్పిందంటే, సరే వాళ్ళు అడుగు మళ్ళీ ఏ మేకప్ వేస్తారో వాళ్ళు ఆ మేకప్ అంటే సింపుల్నే వేయు, నువ్వు అంత డేంజర్ వేయకు, సింపుల్ వేయి నార్మల్ అని చెప్పి. జనాలు ఇబ్బంది పడతారు మీ వల్ల, ఓకే. కానీ మీరు కూడా కొంతమంది నిజమైన పోతరాజులు అమ్మవారి సేవ కోసమే ఉండడం ద్వారా ఉండేటోళ్ళు మస్తు మంది ఉంటారు, వాళ్ళు కూడా ఇబ్బందులు ఫేస్ చేస్తూ ఉంటారు కదా. అవునన్న. పోతరాజు ఎట్లాంటి ఇబ్బందులు పడతారు? పోతరాజు ఇబ్బంది అంటే అమావాస్య వస్తుంది అన్న. అమావాస్య వచ్చే టైంకి అందరు భయపడతారన్న పోతరాలు, ఎందుకంటే ఏం చేస్తారో మమ్మల్ని మీది అట్లా అని చెప్పి అట్లా స్టంట్ అయింది. నాకు ఆల్రెడీ ముందుసారి అయిందన్న గోపన్పల్లి, మా ఏరియాలోనే వేస్తే నన్ను కింద అంటే ఇట్లా ఏమో ఇట్లా మంత్రుల కిందలో ఉంటాయి కదా అన్న, ఇట్లా వేసారు అంటే లేవొకటే వేసారు. నేను హాస్పిటల్ చూపించుకొని ఒక ఇంజక్షన్ తీసుకొని అదే ఆ రోజు మార్నింగే ఆచపురంలో ఆర్డర్ ఉండే నాకు బొంబాయి కాలనీ. ఆ రోజు పోయి అదే జ్వరంతో పోయి అప్పుడు వేసి అమ్మ నువ్వే తీసుకోవాలని చెప్పి అప్పుడు ఇలా పడ్డాను. అంటే నార్మల్గా మీరు పోతరాజు చేసినప్పుడు మీకు మాత్రమే కొన్ని దృష్టశక్తులు ఏవైతే ఉంటాయో అవి మీకు కంటికి కనిపిస్తాయని చెప్తా ఉంటారు, నిజంగా కనిపిస్తాయి అన్న. బ్లాక్ మ్యాజిక్ చేసే వాళ్ళు కూడా మీకు కనిపిస్తూ ఉంటారని చెప్పి చెప్తా ఉంటారు. కనిపిస్తాయి అన్న రియల్, ఎందుకంటే మనము ఇంటికి పోయేటప్పుడు పసుపుతోటే పోతాం కదన్న, తానం అంటే నార్మల్ ముఖం కట్టుకొని పోతాం కదా, కనిపిస్తాయి అన్న. అవన్నీ దాటుకొని పోవాలన్న మనం, అయితే అట్లా అయితేనే రియల్ పోతారు అంటారు. మీరు పోయినప్పుడు ఆర్డర్కి పోతూ ఉంటారు కదా, పోయినప్పుడు వాళ్ళు ఎట్లా రిసీవ్ చేసుకుంటారు? డిష్ అంటే వాళ్ళు మేము ఇట్లా ఖమ్మం దగ్గరకు పోతే ఇట్లా అన్ని ఏరియాల దగ్గరకు వచ్చినామంటే వాళ్ళు వచ్చి ఇంటికాడికి వచ్చి తీసుకుంటారు. ఆర్డర్ వేసినాక కూడా ఏసుడు అయిపోయిన తర్వాత అప్పటి వరకు మంచిగానే ఉంటారు, కాకపోతే ఆర్డర్ అయిపోయిన తర్వాత కనీసం ఫుడ్ పెట్టడానికి కానీ స్నానం చేయడానికి నీళ్ళు ఇవ్వడానికి కూడా ఆలోచిస్తూ ఉంటారని చెప్పేసి చాలామంది పోతరాజు చెప్పారు, ఇది వాస్తవం? ఇది వాస్తవమే అన్న. కొంతమంది ఏమంటే కొంతమంది చేయమంటారు, కొంతమంది ఏమంటారు మా ఇంట్లో చేయొద్దు మొత్తం బస్ పడుతుంది అని చెప్పి చేయొద్దు అని అంటారు. ఇక మేము ఏం చేస్తాం అదే ముఖం మేకప్ అంతే కట్టుకొని బట్టలు వేసుకొని డైరెక్ట్ ఇంటికి పోయి తానం తీసుకుంటాం. ఎన్ని లక్షలు సంపాదిద్దామని టార్గెట్ పెట్టుకున్నావు ఈసారి? ఈసారి బడ్జెట్ అయితే 3 లక్షలు సంపాదించుకోదాం అనుకుంటున్నాను. ఏం చేస్తావు వచ్చిన డబ్బులతో? వచ్చిన డబ్బులతోటి ఏదైనా బిజినెస్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే చాలా మంది కూడా కేవలం డబ్బుల కోసం మాత్రమే సేవ అని కొంతమంది చెప్తున్నారు, ఇంకొంతమంది ఏంటంటే డబ్బుల కోసం మాత్రమే, డబ్బులు వస్తాయి కాబట్టి పోతరా చేయాలా. మేము అట్లా ఒక 5-6 గంటలకు 25,000 వస్తాయి, 30,000 వస్తాయి, పోనీ 40,000 వస్తాయి అనుకుందాం. కేవలం డబ్బుల కోసం మాత్రమే పోతరా చేస్తూ ఉన్నారు చాలామంది. డబ్బుల కోసం అంటే తింటారు కదా అన్న. మేము ఈసారి నేను అంత అంటే చెప్పిన రేట్ అయితే నాకు అంత డేంజర్ మేకప్లో అయితే మనకి చేసేటోళ్ళు ఇవ్వలేరు. కావాలంటే చెంకితో ఏమంటే అయ్యో నువ్వు తక్కువ ఇచ్చినా సరే నాకు ఎంత ఇచ్చినా సరే అని చెప్పిన, నువ్వు 10,000 ఇచ్చినా 10,000 తీసుకోవాలని చెప్పిన, ఎందుకంటే మన చెంకి తక్కువ తీసుకుంటాం. కొంతమందికి పోతరాజు అనేది వంశపారపర్యంగా వస్తుంది, ఇంకొంతమంది ఏంటంటే ఏదైనా మొక్కు కానీ నెరవేరితే పోతరాజు ఇస్తే అమ్మవారి సేవ చేస్తా అని మొక్కుతారు, ఇంకొంతమంది ఏంటంటే డబ్బులు వస్తాయి కదా ఫ్యాషన్ అని చెప్పేసి ఇస్తూ ఉన్నారు. ఈ మూడిట్లలో నువ్వు దేనికి చెందినవి? నేను మొక్కినా ఫస్ట్ అమ్మవారికి, చిన్న ఉన్నప్పుడు మా మమ్మీ మొక్కింది ఇట్లా ఇళ్ళమ్మ దేవునికి ఇట్లా అంటే గోల్కొండకు ఉంటుంది అన్న, గోల్కొండకి ఇట్లా మామూలు పోతరా వేస్తే మంచిగా ఉంటుందని చెప్పి అమ్మవారికి మొక్కిందంట. ఏది మా మమ్మీ కూడా అన్నది చేస్తావా అంటే నాకు అప్పుడు ఇంట్రెస్ట్ లేకుండా అన్న. ఇక మొన్న 10th అయిపోయి నుంచి ఫీల్డ్లోకి వచ్చినాయి, ఇట్లా మంచిగా ఉంటుంది అని చెప్పి నేను అంట కదా ఒకసారి వేసినప్పుడు కొంతమంది చాలామంది చెప్పారు నీకు రాదు అదే అని చెప్పి మస్తు చెప్పారు. చెప్పేటాక నేను వెళ్ళానన్న, ఓల్ మాట వెళ్ళాను, పోయి చక్కగా మసలు కలిసి అని ఇట్లా నేను వేస్తాను చెప్తే సరే పైసలు తీసుకున్నా సామాన్ ఇప్పిస్తాను చెప్పి అన్నాడు. పోతరా చేసే వాళ్ళకి ఒగ్గు పని చేసే వాళ్ళకి కొంతమందికి బ్లాక్ మ్యాజిక్ వచ్చి ఉంటుంది అని చెప్పి అంటూ ఉంటారు, నిజంగా వచ్చి ఉంటుందా? వచ్చి ఉంటుంది అన్న, ఎందుకంటే మేము ఒగ్గోళ్ళు అంటే బీరప్ప పండుగలు చేస్తారన్న, మ్యాజిక్లు చేస్తారన్న. ఇప్పుడు ఒగ్గు వాళ్ళే బీరప్ప పండుగ చేస్తారా లేదంటే బీరప్ప పండుగ చేసే వాళ్ళు వేరే ఉంటారా? ఒగ్గు వాళ్ళు చేస్తారు, బీరోళ్ళు చేస్తారు, అన్నీ చేస్తారన్న. నార్మల్గా ఒకటి ఉంటుంది కదా, మల్లన్న స్వామి లింగాలకు నీళ్ళు పోసిన వాళ్ళు బీరప్ప స్వామి పండుగ చేయొద్దు, బీరప్ప స్వామి లింగాలకి నీళ్ళు పోసిన వాళ్ళు మల్లన్న పండుగ చేయొద్దు అని చెప్పి చెప్తా ఉన్నారు. కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే కేవలం అందరు చేస్తూ ఉన్నారు, ఇది కరెక్టేనా? మరి కరెక్టే అన్న, ఇదంటే జనరేషన్లో ఇప్పుడు అందరు కలిసిపోయి చేస్తారు అన్న పండుగలు కూడా, ఇది మాది కాదు ఇది మీ ఇష్టం అది అని అంటే అట్లా ఏం లేదన్న. ఇప్పుడు మీరు పండుగలు చేయడానికి పోయినప్పుడు ఎంత మీకు సంబంధించి మీ టీం వరకు ఎంత డిమాండ్ చేస్తారు పైసలు ఒక పండుగకి? ఒక్క పండుగ కంటే పెద్ద మనిషికి తెలుసు అన్న, మాకు ఎంత పెద్ద మనిషికి చెప్పాడు, మాకు పెద్ద మనిషికి అడిగితే మీకు ఎందుకని అంటాడు, చెప్పాడు పెద్ద మనిషి అసలుకి. మాకు ఎప్పుడు కట్నం ఇచ్చినాక పైసలు లెక్క పెడతాను, అప్పుడు కట్నం లెక్క పెట్టేటప్పుడు మాకు తెలుస్తుంది అప్పుడు ఇంత ఇచ్చింది ఇట్లా. గురువు లేకుండా చాలామంది పోతరా చేస్తూ ఉన్నారు, వాళ్ళందరి కోసం ఏమైనా చెప్పాలంటే ఏం చెప్తావు? వాళ్ళందరి కోసం అంటే మనం చెప్పలేమన్న, ఎందుకంటే మనకు ఐడియా లేదు. కొంతమంది ఏమో
నేను అడిగిన మొన్న ఒక పోతరాజు నాకు ఫోన్ చేసి నాకు అడిగాను, నేను కూడా వేసి అన్నా నాకు సామాన్ తీసుకొచ్చా అంటే నేను ఏమన్నా మీ ఉస్తాది పేరు చెప్పాను అంటే పవన్ అని చెప్పన్నాడు. పవన్ ఎవరు మామిడిపల్లి ఉంటాడంట, మామిడిపల్లి ఏ పవన్ పోతరాజు లేడు, అది ప్యాషన్ కేసు అన్నాడు అన్న. నార్మల్గా పోతరాజు అంటే ఊర్లలో చూసుకున్నట్టయితే ఏదన్నా గుడి పండుగ జరిగినప్పుడు కానీ ఊర్లో పెద్ద పండుగ జరిగినప్పుడు కానీ పోతరాజు వస్తూ ఉంటారు. ఊర్లలో నాకు తెలిసినంత వరకు కూడా పోతరాజు అంటే ఎవరిని అంటారంటే గావు పట్టేటోళ్ళని పోతరాజు అంటారు. అవునన్న. ఈడ వేసేటోళ్ళు మొత్తం సేవ అని చెప్పేసి ఫ్యాషన్ కోసం డబ్బుల కోసం చేస్తున్నారు చాలా వరకు. కాకపోతే గావు పట్టేటోళ్ళని నిజమైన పోతరాజు అని చెప్తా ఉంటారు. అవునన్న. నువ్వు గావు పడతావు మరి? నేను కావటన్నా గుమ్మడికాయ ఈసారి పడదాం అనుకుంటున్నాను. ఈసారి అమ్మవారు మీకు వస్తే గుమ్మడికాయ పడదాం అనుకుంటున్నాను. ఎందుకంటే నాకు ఈ ఆట పడడానికి రాదు, ఎందుకంటే ఇంకా అంత ఫీల్డ్లోకి వెళ్ళాను. ఇంకా ఊర్లల్లో ఏదైనా పండుగ చేసినప్పుడు పోతరాజు బయన్లలో ఒగ్గోల్లో వాళ్ళ మీదికి రావాలంటే రోడ్డు మీద ఒక పటం ఇస్తారు. ఆ పటం మీద కూర్చోబెట్టి ఒక 10-15 నిమిషాలు 20 నిమిషాలు కూడా పిలిస్తే కానీ పోతరాజు రాడు. అట్లాంటిది ఇక్కడికి వచ్చేసరికి మన హైదరాబాద్లో వేసుకోగానే ఇక బయటకు వెళ్తున్నామా పోతరాజు వచ్చేసిండు ఒంటి మీదకి అంటారు. ఎట్లా సాధ్యం? ఎట్లా సాధ్యం అంటే ఇప్పుడు చుట్టూ అంటే పటంలో కూర్చోబెట్టి ఆయన కూర్చోబెట్టి నువ్వు చూసినావా అది? నేను చూసినా కాబట్టి మొత్తం ఆయన కూర్చోబెడతారు కుర్చీ మీద, మొత్తం కుంకుమ అన్నీ రాస్తారు, మొత్తం రాసి పక్కన పరద పెడతారన్న. పరద పెట్టి పాట పాడతారన్న. ఒకటి పాట పాడి దండకం వేసినాకనే ఇట్లా రియల్ రూపం వస్తాడు. వచ్చి ఇలా అంటే ఉంటుంది మేక తిరుగుతాడు, చుట్టూ 5 చుట్లు గుడి చుట్టూ తిరుగుతాడు. దొరికినాక 6వసారికి వచ్చి 5 సార్లు తిరుగుతారు. ఇక పోతరాజు అయిన ఒంటి మీదకి వచ్చిందంటే అక్కడ చుట్టుపక్కల ఎవరు ఉండరు, ఇక ఎవరు ఉన్నారు, భయపడిపోతారు చాలా మంది, భయపడి అందరు దూరం పోతూ ఉంటారు. కానీ మన హైదరాబాద్కి వచ్చేసరికి ఏమైపోయిందంటే సెల్ఫీ. పోతరాజులని మీరు పోయిన దగ్గర కూడా కొందరు తాగేటోళ్ళు మిమ్మల్ని ఆర్డర్కి పిలిచిన వాళ్ళు తాగుకుంటా అరే ఇట్రారా తాగుదూరా నీకు పెగ్గు చూసినారా ఇట్లా పిలుస్తూ ఉంటారని చెప్పేసి వినండి. నిజమేనా? పిలుస్తారా అట్లా అరే తురే అని కొట్టి అంటా కొడతారు. దాని క్షణంకి అమ్మవారు చూపిస్తుంది అన్న రూపం వాళ్ళకి ఏదో ఒకటి అవుతుంది అన్న. లాస్ట్ టైం కూడా ఒకళ్ళు నేను ప్రోగ్రామ్ వేసినప్పుడు గొప్పనపల్లిలో ప్రోగ్రామ్ వేసిన మా ఎవరు నన్ను 20 వాళ్ళు వేసుకొని నన్ను కొట్టినా ఫుల్ దాయిస్ వచ్చి నుంచి కొట్టిండు. ఒక్క క్షణంకి ఇట్లా కాలేజ్లో నేను వేసాం ఇప్పేసిన లేదా అక్కడ యాక్సిడెంట్ అయింది ఆయనకు రోడ్డు మీద. మీరు పట్టుకునే ఈరగోళ్ళలో తీగలు ఉంటాయో ఉండయా? తీగలు ఉంటాయి అన్న అట్లా. అంటే స్ట్రేట్గా ఉంటాయి కదా ఈరగోళలు? స్ట్రేట్ ఉంటాయి కానీ నేను మా ఉగ్గలం కదా అన్న. చాలా వరకు ఉన్న దాంట్లో తీగలు ఉంటాయో ఉండయా? చాలా దాంట్లో తీగలు ఉంటాయి అన్న. కాదు కానీ ఆ ఈరగోళలతోని జనాల్ని కొట్టి రోకే ఏదన్నా ఉంటే పోతుందనో దేనికోసమో కొడతారు. కాకపోతే మీరు పట్టుకొని ఈరగోళలలో ఇవి బైండింగ్ వైర్లను ఉంటాయా? ఆ వైర్లు స్ట్రేట్గా ఉండడానికి కానీ చాలా వరకు పెడతారా బెటరా? కొన్ని అవి బయట ఇట్లా కొట్టినప్పుడు కొన్ని బయటకు వచ్చేసి చిన్నపిల్లలు వాళ్ళని వీళ్ళని కొట్టినప్పుడు అవి ఇట్లా వాళ్ళకి చీరకపోయినాయి చాలా మందికి. లాస్ట్ ఇయర్ నేను చూసిన గోల్కొండలో. ఇది కరెక్టేనా అసలు? అంటే పోతరాజుకు విలువ లేదు, పోతరాజుకు రెస్పెక్ట్ ఇస్తలేరు అని చాలా మంది మాట్లాడుతారు. పోతరాజు లాగా ఉంటే ఎందుకు విలువ ఇయ్యరు, ఎందుకు రెస్పెక్ట్ ఇయ్యరు? అంటే మేము గోల్కొండకి వేసుకొని వస్తామన్న. చాలా మంది ఉంటారు కదా పోరలు ఏం చేస్తారంటే అరే పోతరాజు వచ్చిండ్రా, ఈ పోతరాజు మంచిగా ఉండి పోతరాజు విగ్గు విక్కుదామని చెప్పి విగ్గు విక్కుతారన్న. విగ్గు విప్పినప్పుడు మాకు ఎట్లా అనిపిస్తుంది అన్న, మాకు మర్యాద చేయనప్పుడే కదా నా తీసినప్పుడు లాస్ట్ టైం మా ఉదయాన్ని కూడా కొట్టింది చూసిన అట్లా. అంటే కొంతమంది వల్ల మిగతా వాళ్ళందరికీ కూడా చెడ్డ పేరు. మంచి పోతరాజులు నియమ నిష్టలు పాటిస్తూ అమ్మవారి సేవ చేసేటోళ్ళకి కూడా ఇట్లా కొంతమంది ఎవరైతే ఉన్నారో ఇంట్లో బ్యాడ్ మెంబర్స్ ఉంటారు, పోతరాజులలో కూడా కొంచెం చెడుగా ఉంటారు, జనాలలో కూడా కొంచెం చెడ్డవాళ్ళు ఉంటారు. మొత్తం మిమ్మల్ని బ్యాడ్ అని నేను అనను, కాకపోతే అందులో ఉంటారు ఇందులో ఉంటారు. కాకపోతే మీరు మీ పద్ధతులను పాటిస్తూ మీరు కరెక్ట్గా ఉంటే ఏ ఇబ్బంది ఉండదని నేను అనుకుంటా. మీరు కరెక్ట్ ఉన్నప్పుడు కూడా టూ ఇయర్స్ బ్యాక్ జరిగింది ఓకే. లాలపీట్ ఉదయ్ పోతరాజుని గోల్కొండలో విగ్గు విక్కితే కొట్టిండు ఓకే. అది చాలా మంది అట్లా చేస్తూ ఉంటారు, కింద గాజు వక్కలు వేయడము లేకపోతే వాటర్ ప్యాకెట్లతో కొట్టడం ఇట్లా చేస్తూ ఉంటారు. పోతరాజు అని గెటప్ వేసుకున్నప్పుడు ఒక దేవుడు కాబట్టి మనం ఇచ్చే రెస్పెక్ట్ మనం ఇవ్వాలి. మనం రెస్పెక్ట్ ఇవ్వకపోయినా సరే, మనం గౌరవించకపోయినా సరే పక్క నుంచి వెళ్ళిపోవాలి. అంతేగాని వాటర్ ప్యాకెట్లతో కొట్టడం గిచ్చడం ఇట్లాంటి మాత్రం చేయొద్దని చెప్పి చెప్తా ఉన్నా. ఈసారన్నా కొంచెం చేంజ్ కండి. వాళ్ళు కూడా ఇబ్బందులు పడుతూ ఉంటారు, అన్ని గజ్జలు కట్టుకుంటారు, కాళ్ళకి 5-6 కిలోల గజ్జలు ఉంటాయి. అదేవిధంగా పూలదండలు కానీ మొత్తం వెయిటే ఒక 15-20 కిలోలు ఉంటుంది మీ మీద, అవునా? సో అంతా ఉండి మనల్ని ఈ బోనాల పండుగ అంత మంచిగా జరగడానికి కూడా రీజన్ ఈ పోతరాజులే అని చెప్పుకోవచ్చు. సో వాళ్ళని ఇబ్బందులు పెట్టే ప్రయత్నాలు చేయకండి. ఒగ్గోళ్ళనైనా సరే జోగినీలనైనా సరే వాళ్ళు బోనం ఎత్తుకొని ఆడుతూ ఉంటారు, వాళ్ళని కూడా ఇబ్బందులు పెట్టే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అవన్నీ కూడా చేయొద్దు. మన పండుగను మనం మంచిగా జరుపుకోవాలి. ఇట్లా మంచిగా జరుపుకొని మన సాంప్రదాయాలను కూడా మనం పాటించాలని చెప్పి చెప్పుకోవచ్చు.
సో ఇప్పుడు నువ్వు ఒగ్గు పని చేస్తూ ఉంటావు కదా, ఒగ్గు పని చేసినప్పుడు నార్మల్గా మీరు పండగలు చేస్తూ ఉంటారు. అవునన్నా. మల్లన్న స్వామి ఒంటిపైకి రావడానికి ఒక దండకం వేస్తారు. అవునన్న. అది ఎట్లా ఉంటుంది ఒకసారి మనలో? ఒక దండకం వేస్తారన్న. అరే రే 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 అరే సెల్వా ఓం బోం ఓం శంకర మల్లన్న కొమరెల్లి ఇట్లా వేస్తారన్న. దండకం వేయంగానే ఒక 1 minute దండకం వేయంగానే మనకి ఏం అర్థం కాదన్న, ఫీల్డ్లో వచ్చేస్తారు. ఆయననే చాలామంది ముందుసారి కూడా గుండం దొక్కి ఇట్లా బయటకు పోయిండు. ఒక రౌండ్కి మళ్ళీ సీసాలు తెచ్చి గుండంలో వేసారన్న. గుండంలో వేసినా కూడా అట్లనే వెళ్ళిపోయింది డైరెక్ట్. అంటే మీద అమ్మవారు ఉంటాయి కదా నాకు వెళ్ళిపోతారు అన్నట్టు. అంటే ఇప్పుడు సిగం వచ్చి ఊగేటోళ్ళు చాలామంది అమ్మవారు వస్తే ఒక 5 నిమిషాలు 4 నిమిషాలు ఒక 20 సెకండ్లు అట్లా ఒక్కొక్కరి నమ్మకం ఒక్కోలాగా. కాకపోతే కొంతమందికి అమ్మవారు వస్తుంది గంటలు గంటలు ఉంటుంది. అది నిజమే అంత వరకు ఉంటుంది అమ్మవారు నిజం అన్న. ఎందుకు అంతసేపు ఉంటుంది? ఎందుకు అంతసేపు ఉంటుంది అంటే వాళ్ళ నిత్యం అన్న. అంటే వాళ్ళు ఊకుంటూ బోనం వెతుకుంటూ ఊరుస్తాం. ఇప్పుడు జోగినీళ్ళు ఉంటారు కదా, వాళ్ళకైతే 5 నిమిషాలు వస్తుంది అన్న. ఇంకా కొంతమంది గంటలు గంటలు చెప్తా ఉంటారు. గంటలు అంటే అంటే పటం దొక్కుతారు అన్న. పటంలో దొక్కినప్పుడు వాళ్ళకి ఇళ్ళకెళ్ళి చెప్తారన్న. అంతమందికి చెప్పడానికి అంత టైం. అంత టైం. ఓకే, మరి ఈసారి బోనాల పండుగ అయితే దగ్గరికి వచ్చేసింది. జనాలందరికీ మనం చెప్పాలంటే ఏం చెప్తాం? ఈసారి అంటే జనాలకైతే చెప్తామన్న, ఏం చెప్పలేము మనం ఈసారి. వాళ్ళైతే చాలామంది అభిపోతరాజు అంటే 7 పోయినా మనం గుర్తుపడతారు. ఈసారి అన్న ఈసారి ప్లాన్ ఎట్లుందంటే, ఈసారి ఏం ప్లాన్ లేదు, సింపుల్ అని ఈసారి. ఎందుకంటే ఇప్పుడు ఈసారి మేకప్ల వల్ల ఎలర్జీ వస్తున్నాయి అన్న. ఇట్లా కాదని చెప్పి చెంకితో వేద్దాం అనుకుంటున్నాను ఈసారి. ఖుషి అవుతారు మనం పోతే ఆడ ఏ ఊళ్ళో పోయినా. సడన్గా సర్ప్రైజ్ ఇస్తాం కదన్న, చాలామంది ఖుషి అవుతారు పోరలు. ఓకే, చూసిరు కదా, ఇది మన అభిపోతరాజు ఇంటర్వ్యూ. కొన్ని విషయాలు తెలుసుకోవాలని చెప్పేసి కొన్ని క్వశ్చన్స్ అడుగుదామని చెప్పేసి అడిగిన, కొన్ని విషయాలు తెలియని విషయాలు కూడా మీకోసం తెలుసుకున్నా. సో మొత్తం మీదట ఇది ఇంటర్వ్యూ. మీకు ఎట్లా అనిపించిందో కింద కామెంట్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకో మంచి ఇంటర్వ్యూతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.